పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. విదేశీ పర్యటనను మధ్యలోనే ముగించుకొచ్చిన భారత ప్రధాని మోడీ అత్యవసర మీటింగ్ తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకుంది. 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేశారు. కశ్మీర్లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నందుకు ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ ఇండియా ఇచ్చిన షాక్కు కంగుతింది. ఉగ్రవాదాన్ని తన పెరట్లో మొక్కలాగా పెంచి పోషిస్తున్న పాక్కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయింది భారత్. దాయాది దేశానికి ఎన్ని విధాలుగా షాక్ ఇవ్వాలో అన్ని అవకాశాలను వాడేసుకుంటోంది. ఇప్పుడు పాక్కు కష్టాలతో పాటు నష్టాలు కూడా ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్లో ఎప్పటినుంచో నీటి కొరత కూడా ఉంది. ఇలాంటి టైంలో భారత్ తీసుకున్న కఠిన నిర్ణయంతో కరువు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పాక్ రైతులకు సింధు నది నీటిని వ్యవసాయానికి ఉపయోగించుకుంటారు. 60% రైతులు ఈ నీటిని వ్యవసాయానికి వాడతారు. నీరు ఆపడంతో వ్యవసాయం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మరోవైపు పాకిస్తాన్లో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వంట నూనె నుంచి పాలు, పెట్రోల్ వరకు అన్ని సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. లీటర్ పాలు 150 రూపాయలు, లీటర్ నూనె 500 రూపాయలు దాటేసింది. తినే రొట్టెలైతే ఎన్నడూ లేనంతగా 500 రూపాయలకు చేరుకుంది. చికెన్ కేజీ 800 రూపాయలు కాగా రైస్ 340 రూపాయలకు పెరిగింది. వాటర్ బాటిల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లీటర్ వాటర్ బాటిల్ ధర ఏకంగా 140 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడే ధరలు ఆకాశాన్నంటుతుంటే ముందు రోజుల్లో ఎలా ఉండబోతోందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాక్ ప్రజలు.